అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. మేమెన్నో టెస్ట్‌లు చేయించుకున్నాము. అన్ని టెస్ట్‌లు నార్మల్‌గానే ఉన్నాయన్నారు. బట్ స్టిల్ మాకింకా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. ఇలాంటి మాటలనేవి చాలామంది పేషెంట్స్ నుంచి వినుంటాము. సో, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు అని కాదు. బట్ మీకున్న సమస్య అనేది టెస్ట్‌లకనేది అందడం లేదు అని అర్థం. ఎందుకంటే మనకి బయటకి తెలిసేది, బయటకి టెస్ట్‌లు అనేది చేసేది ఏంటి? ఆడవారికి అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందా లేదా? ఓవ్యులేషన్. సెకండ్ వచ్చేసి వాళ్ళ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా? అంటే ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్. ఇవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిందనేది రెండో టెస్ట్. తర్వాత మగవారికి వీర్య కణాల పరీక్ష అనేది ఎలా ఉంది? ఆ పరీక్షలో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేదే థర్డ్ టెస్ట్. ఈ 3 టెస్ట్‌లు అనేవి అయ్యాయి. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేదు అన్న సినారియోనే మనము అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అని అంటాము. సో, అసలు ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఏం జరగొచ్చు? లోపల ఇంకా ఏం సమస్యల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అన్నట్టుగా మనం ఆలోచిస్తే, మెయిన్‌గా ఓవ్యులేషన్ అనేది జరిగినప్పుడు ఆ అండాశయం నుంచి అండం విడుదల అయినప్పుడు ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది. బట్ స్టిల్ ట్యూబ్ ఓపెన్ ఉండే ఛాన్స్ అనేది కూడా ఉంది. ఈ అండాశయము, ట్యూబ్ 2 వేరే వేరే డైరెక్షన్స్‌లలో ఉన్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ అసలు ట్యూబ్‌లోకి వెళ్ళడం లేదు అంటే కూడా 2 నార్మల్‌గానే ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇలాంటి సినారియో అనేది మనకెప్పుడు తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అనేది చూసినప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఈ అనాటమీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. ట్యూబ్ ఒక వైపు ఉంది, ఓవరీ ఒక వైపు ఉంది అన్నట్టుగా మనము దాంట్లో చూసే అవకాశం అనేది ఉంటుంది. తర్వాతొచ్చేసి ఆడవారికి ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అని చూడడానికి అసలు ఎటువంటి పరీక్ష అనేది లేదు. అంటే బేసికల్‌గా ఎగ్ అని మరి అంటుంటారు కదా! మరి స్కానింగ్‌లో తెలియదా అని చాలామందికి డౌట్ అనేదొస్తుంది. ఇక్కడ ఏంటి అంటే స్కాన్ చేసినప్పుడు దాని పేరే మనం చూస్తే ఫాలిక్యులర్ స్టడీ. ఫాలికల్ అంటే అసలేంటి? అండాశయంలో అండాలు ఏవైతే ఉంటాయో ఆ అండాల బయట ఉన్న లేయర్‌ని ఫాలికల్ అంటాం. సో, టెక్నికల్‌గా మనకిక్కడ అండం అనేది మనకు స్కాన్‌లో కనబడడం లేదు. ఎగ్ అనేది మనకి ఇక్కడ విజువలైజ్ అవ్వడం లేదు. దాని బయట ఉన్న లేయరే కేవలం మనకి ఫాలికల్ అనేది కనబడుతుంది. సో, ఆ ఫాలికల్ ఇన్ని రోజులు పెరిగింది. ఇప్పుడు ఆ పెరిగిన ఫాలికల్ అనేది కొలాప్స్ అయిపోయింది అంటే దాని లోపలున్న కంటెంట్స్ అనేవి బయటికొచ్చాయని అర్థం చేసుకుంటాం. అక్కడ మనము ఎగ్ రిలీజ్ అయింది అన్నట్టుగా చెప్తుంటాం. అంటే నార్మల్‌గా అందరికీ అర్థం అవ్వాలి అన్న కారణంతోని మీకు ఎగ్ అన్నట్టుగా చెప్తాం కానీ, మనకు కనిపిచ్చేది మాత్రం ఓన్లీ ఫాలికలే. ఎగ్ అనేది మనకు ఎక్కడా కనిపిచ్చదు. స్కాన్‌లో కూడా ఎగ్ అనేది మనకి కనపడదు. ఎందుకంటే అది అంత చిన్నగా ఉంటుంది. అది కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే మనకు కనబడుతుంది. సో, ఎలాంటి కేసెస్‌లో మనకి ఎగ్స్ కనబడతాయి అని నెక్స్ట్ మనం చూస్తే, ఎప్పుడైతే ఐవీఎఫ్ చేస్తామో, ఐవీఎఫ్‌లో ఎగ్స్ పికప్ చేసిన తర్వాత అప్పుడు మనము దాన్ని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఏ బ్లడ్ టెస్ట్‌లో కూడా ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉందనేది తెలుసుకోవడానికి పాసిబిలిటీ అనేది లేదు. కేవలం ఓన్లీ నంబర్ మాత్రమే మనం అసెస్ చేయగలం. ఈవెన్ స్కాన్‌లో కూడా నంబర్ మాత్రమే చూడగలము. అండ్ బ్లడ్ టెస్ట్‌లో కూడా ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏ రేంజ్‌లో మీకు ఉంది అనేది అంటే మీ నంబరే మనకు కేవలం అక్కడ కనబడుతుంది. ఈవెన్ బ్లడ్ టెస్ట్‌లో కూడా మనకి క్వాలిటీ అనేది తెలియదు. ఓన్లీ మనం ఐవీఎఫ్‌లో ఎగ్స్ పిక్ చేసినప్పుడు మాత్రమే డైరెక్ట్‌గా మనం ఆ ఎగ్స్ అనేది మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు క్వాలిటీ ఎలా ఉందనేది తెలుస్తుంది. సో, ఎన్నో రోజులుగా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఈ ఐవీఎఫ్‌లో వాళ్ళకి ఎగ్స్ బాలేవు అన్న సినారియో అనేది కనబడుతుంది. అంటే ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీకి మనకిక్కడ ఆన్సర్ అనేది దొరికింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అ సొల్యూషన్. అంటే మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మాత్రమే కాదు. అంటే ఆ ప్రాబ్లమ్ ఏ దాని వల్ల వస్తుంది అనే రీజన్ అనేది కూడా మనకిక్కడ ఐవీఎఫ్‌లో తెలుస్తుంది. సో, ఇలా వేరియస్ రీజన్స్ అనేవి ఉండొచ్చు. అండ్ ఇంకొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే మనం చూస్తే ఎగ్, స్పెర్మ్ అనేది 2 నార్మల్‌గా ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఆ స్పెర్మ్ అనేది ఎళ్లి ఎగ్‌తోని కలిసినప్పుడు ఫెర్టిలైజేషన్ అనేది కాకపోవచ్చు. ఇలాంటి సినారియోస్ అనేవి కూడా ఉంటాయి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో, ఇవన్నీ అసలు బేసికల్‌గా ఎలా తెలుసుకుంటాము అనేది చూస్తే మనకి ఎటువంటి టెస్ట్ అనేది కూడా దీనికి ఉండదు. దెన్ మరి ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు అసలు మేము ఎలా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలి అనేది అడిగితే
ఫస్ట్ అనేది ట్రై చేయాల్సింది ఐయుఐ పద్ధతి. ఒకవేళ మీరు నార్మల్గా ఇన్ని రోజులు న్యాచురల్గా ట్రై చేశారు, బట్ రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ అనేది ఐయుఐ. ఐయుఐ అంటే వీర్య కణాలని గర్భసంచి లోపలికి ఎక్కించే పద్ధతిని ఐయుఐ అంటాం. సో ఇనీషియల్గా ఐయుఐ అనేది మీ ఏజ్ బట్టి, మీ మ్యారిటల్ లైఫ్ బట్టి ఒక 2 to 3 సైకిల్స్ అనేది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. తర్వాత ఐయుఐలో కూడా రావట్లేదు అంటే నెక్స్ట్ వెళ్ళవలసిన ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే వాడుక భాషలో మనం ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా కూడా అంటాము. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ పోతే అట్ సమ్ లెవెల్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. బట్ ఎక్కడ మనము ఎలా వెళ్ళాలి అనేదే ఇంపార్టెంట్. అంటే దీన్ని మనము ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్క పేషెంట్ ఫస్ట్ ఐయుఐ చేయించుకొని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళాలా అంటే అలా ఏమీ లేదు. అది మన చాయిస్. మేము ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయాలనుకోవట్లేదు అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి కూడా వెళ్ళొచ్చు. కంపల్సరీగా ఐయుఐ చేయించుకున్న తర్వాతే ఐవీఎఫ్కి వెళ్ళాలి అని ఎక్కడా లేదు. సో ఇలా మీ కేస్ పట్టి ఎలా ఉంది మీది చూసుకొని దాన్ని బట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అనేది డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ట్రీట్మెంట్స్ అనేది మీరు వెళ్ళారు అంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కూడా ఈజీగా వస్తుందండి. థ్యాంక్ యూ.